విజయవాడ వరద బాధితులకు 550 కుటుంబాలకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బట్టలు, నిత్యావసర వస్తువుల కిట్లను అందజేయడం జరిగిందని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మల సురేష్ అన్నారు. అక్టోబర్ 1న విజయవాడలో కనీవిని ఎరుగని రీతిలో వచ్చిన వరదలు వారం పైగా నీటి ప్రవాహం కొనసాగడం వల్ల లక్షలాది మంది ప్రజలు నష్టపోయారని, రాష్ట్ర వ్యాప్తంగా స్పందించి సహాయం చేసిన దాతలకు అభినందనలు తెలియజేశారు. అనంతరం 550 కుటుంబాలకు బట్టలు, సరుకులు పంపిణీ చేశారు. రావుడు విజయవాడ ప్రాంతమంతా వరదల్లో మునిగిపోయిన సంగతి తెలిసిందే. లక్షలాది కుటుంబాలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ సహకారం అంతంత మాత్రమే అందని పరిస్థితి. సహకారం లేదు, పరిహారాలు కూడా నామమాత్రంగా ఇస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు వాళ్ళ సహకారమే ప్రజలకి అందుతోందని వాస్తవాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లోనే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా వరద బాధితులకు విరాళ సేకరణకు పిలిపించింది రాష్ట్ర కమిటీ. దాంట్లో భాగంగా ఏఐకేఎంఎస్, ఐఎఫ్టియు, పీడిఎస్, పిఓడబ్ల్యూ, ఏపీడిఎఫ్ ప్రజా సంఘాలన్నీ కలిసి విరాళాలు పోగు చేసి ఆ మేరకు మొత్తం పార్టీ ఆధ్వర్యంలో, ప్రజా సంఘ ఆధ్వర్యంలో మన ఈ కార్మికుల్లో పనిచేస్తున్న సుమారుగా ఒక 550 కుటుంబాల దాకా నీటిలో మునిగిపోయి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళని ఎంపిక చేయడం జరిగింది. వారికి వర సహాయం అందించాలని రకంగా భావించాం. ఆ మేరకు పోయిన ఆదివారం